హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వర్షం కురుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ వాతావరణ శాఖ తెలిపింది. గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నందున, వేసవిలో అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు గొర్రెల కాపర్లు చెట్ల కింద ఉండకూడదని సూచించింది వాతావరణ శాఖ. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 6, విజయనగరం జిల్లాలో 6, పార్వతీపురం మన్యం జిల్లాలో 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, తూర్పుగోదావరి, కోరుకొండ మండలాల్లో 26న వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సోమవారం నంద్యాల 40.3 డిగ్రీలు, కర్నూలు జిల్లాలో 40.2 డిగ్రీలు, అనంతపురం జిల్లాలో 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి, దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి మధ్య మహారాష్ట్ర అంతర్గత విదర్భ మీదుగా విస్తరించి కొనసాగుతుందని, ఉత్తర దక్షిణ ద్రోణి, మరట్వాడ ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. అలాగే మరో 2-3 గంటల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో కూడా 3 రోజులు కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న, ఇవాళ, రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మొదలైన కొన్ని మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని, 4వ తేదీల్లో వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెరుపులతో పాటు గంటకు తెలంగాణలో 50 కిలోమీటర్లలోపు ఈదురుగాలులు వీస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే ఈ వర్షాల కారణంగా 2-3 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నందున పైన చెప్పబడిన రీతిగా పశువుల కాపర్లు, పశువులు, గొర్రెలు అన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం పడుతున్నటువంటి సమయంలో ఎవరు చెట్ల కింద, స్తంభాల కింద నిల్చోకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.